నా పేరే రాజు ఎం పేర్దా రాజు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారట కదా సామెత. నిజంగానే ఇప్పుడు రెండొకటి అనిపిస్తుంది నాకైతే. ఇటుక దొరుకుతలేదు, ఉసుక దొరుకుతలేదు, రాడ్ దొరుకుతలేదు, కంకర కూడా దొరుకుతలేదు. ఇది దొరికినా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉసుక కోసం పోతున్నా, మా ఊర్లో ఉసుక అంతా అయిపోయింది. ఎవరు అడిగినా ఉసుక లేదంటాడు. గురువులో ఒక తెలిసిన పిల్లగా ఉన్నాడు అంజీ అని, ఆయన రాన్న మరి చూసేది ఉసుక అన్నాడు. చూస్తానికి పోతున్నాం. మస్తున్నాయి కదా మళ్ళీ ప్రకృతి చూడు. మా ఊరు కట్టు ఉంటుంది కట్టి ఇట్లా ఇటు మీదకి వచ్చిన అలీపూర్ గుర్రేవు ఈ రూట్లో పోతున్నా. వాన పడుతుంది మంచిగా, మస్తు అనిపిస్తుంది. పొలాలకి లోటు మీకు వెళ్ళిపోతాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది అది కాదా 8-6 కాదా? 8-6 కాదు, మనకు కావాల్సింది 8 కాదు, 9, 5 మొత్తం ఏడ చూడు అదే చేస్తానట్టున్నారు. చిన్న మేకలు బట్టి అంటే బట్టీలు ఎన్ని ఉంటాయి? మట్టిలో 10,000 ఉంటాయి. హాస్టల్ గుంపుల మొత్తం కస్తూరిగా వీటిగా చూడడానికి కొద్ది లోపలికి అంతలేదు. మొత్తం గుట్టలు దాటి వాగులు దాటి దాటి గొర్రెలు దాటి ఘోరంగా ఉంది దారి ఫ్రెండ్స్. భయమవుతుంది. ఆగి ఓ నా ఇప్పుడు ఇళ్ళ నుంచి పోకట్నా దిగబడదుగా. మాదర్పేట ఇది రెడ్ బిక్ వచ్చేసి ఫైనల్ చేసినాం. ఇక మరి ఎన్ని ట్రిప్పులు పడుతుందా చూద్దాం. ఇక ఇప్పుడైతే ఒక 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు అయితే అనుకుంటాను. అందరు పరేజన్ అయ్యేటోళ్ళు నేను రింగ్ కొడితే బట్టికి అంత నీట్ గా కొడుతుంటే. ఇక ఫైనల్ గా ఈ రెడ్ బ్రిక్ వచ్చేసినాం మనం. రెడ్ బ్రిక్ ఫైనల్ అయింది. ఇక తీసుకొని ఇక ఇది కదా మనకు వచ్చేది, ఇది కదా ఇటుకి వచ్చేసింది. ఒకప్పుడు మేము చేసిన ఇటుక అంటే ఇది ఒకప్పుడు మేము చేసిన కాదు, ఇటువంటి ఇటుక మేము కూడా చేస్తుంటామని చెప్తాను కదా ఫ్రెండ్స్. ఏది చూసినా బాగా ఎక్కువ రేట్ అయింది దాదాపుగా. మళ్ళీ ప్లస్ ఇందిరమ్మ ఇల్లు కదా, కొంచెం బాగా అన్నిటికీ రేట్లు పెంచారు అందరూ. ఇటుకకు కానీ మసుకకు కానీ అన్నిటికీ రేట్లు బాగా ఎక్కువ పెరిగిపోయినాయి. చూసి ఇక కట్టుకోరు. చేసి పెట్టించిన మొరం తీపిస్తానా, ఏడ దొరకపోతే ఏడ దొరికి. మొత్తం ఘోరంగా ఇప్పుడు అవుతుంది. గోడ పెట్టేయకుండా పని అవుతుంది నాకు. మళ్ళీ గోడ పెట్టుడు గోడ ఇప్పుడు మొత్తం గట్ల అవుతుంది ఫ్రెండ్స్. తెచ్చుడు మళ్ళీ ఈడ పోసుడు వీటిలో రింపుడు ఈ గోడ ఇప్పుడు ఎంత తలకాయ నొప్పి అవుతుంది. రాణి మళ్ళీ జేసీబీ పెట్టించి మళ్ళీ దీంట్లో పోతాను. జాగలేక నేను రోడ్డు మీద పోసుకున్నా. చూడు ఇక ఎంత ఇబ్బందో. రోడ్డు మీదకి వెళ్ళి వస్తాడు. ఇగో ఇట్లుండే మన ఇల్లు. ఇక దగ్గరికి వచ్చింది, స్టార్ట్ చేసిన వర్క్. కంప్లీట్ పూర్తయింది ఒక రూము. మొత్తం కంప్లీట్ చేసిండు ఆ చెల్లి దాకా. కొంచెం ఉన్నది కానీ అది పారబట్టి ఇగ్గుకోవాలి ఇక మెల్లగా.
మొత్తం ఇగో మొర నింపితే ఇట్లా లెంత్ బీమ్ ఉంది కదా, దాని మీద మొత్తం మట్టి పడ్డది, పైకి ఉండేది అంతా క్లీన్ చేసుకుంటే ఇక నీళ్ళు పోసేదాకా వాళ్ళు సామాన్ చేసేదాకా గోడ పెట్టాను అని మొత్తం పొద్దున్న నుంచి ఇంకా నీరు పడుతుంది. ఇక వచ్చిండు పనికి. కిరాణా ఏమో ఇడిచిపెట్టిపోయాడు. కిరాణా ఏం సంగతి? గిర్ని పట్టే పడుతుంది, గిర్ని పట్టినట్టే పడుతుంది. అట్లాంటి గిర్ని పడుతుంది, చెప్పాలి గిర్ని పడుతుంది. ఒరిజినల్ టేక్ ఇది. మా ఊరు నుంచే అంతటికి ఎక్స్పోర్ట్ అవుతుంది బలార్షా కూడా. ఇది దొరకదు కూడా ఎవరకు. ఇది ఒరిజినల్ కదా, గోల్డ్, ప్యూర్ గోల్డ్ లెక్క, 24 క్యారెట్స్ లెక్క అన్నట్టు ఇది టేక్. రెడీ అయిపోయింది. తర్వాత ఒకటి సక్సెస్ఫుల్ గా దిగేసిండు. దిగేస్తారు. మోసలు కంప్లీట్ అయిపోయింది. దర్వాజా కూడా పెట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గోడ పెట్టడానికి వచ్చి ఇవాళ గోడ స్టార్ట్ అయింది. అది కొబ్బరికాయ కొడతావా? కొబ్బరికాయ ఉంది అతాడా? దీని వల్ల రూమ్ లో లెక్క కనబడుతుంది కొంచెం. 3 ఫీట్లు దాకా వచ్చినాయి గోడలు, అంటే 3 ఫీట్ల హైట్ వచ్చినాయి మొత్తం చుట్టూ. ఏ రూమ్లో ఆ రూమ్లో అయినాయి. కిచెన్, మరి హాలు, ఇది అటాచ్ బెడ్రూమ్. అంటే దీనికి ఇటు గలమా దానికి అటు గలమా చెప్పినాను. చిన్నది, ఇది పెద్ద రూమ్. చాలా ఒక్కసారి అన్న జ్ఞాపకంగా ఉంటాయి. తీస్తాను.
చక్కగా కూడా రాలేదు దానికి. ఇది కిచెన్, అటు బాత్రూమ్, అది అయిపోయింది కంప్లీట్. ఈ కిచెన్, అదేం బాత్రూమ్ మొత్తం అంతా రాడ్ అయిపోయింది. దీనిలో పైపులు వేసి ఎక్కడెక్కడ లైట్లు వస్తాయి అక్కడ పైపులు వేసి కనెక్షన్లు ఇచ్చి వేసిన తర్వాత పోతారు అన్నట్టు. నీకు 4 లైట్లకు ఒకటే స్విచ్. 4 లైట్లకు ఒకటి స్విచ్చా? 2 లైట్లకు ఒకటి, 2 లైట్లకు ఒకటి. ఓకే, ఇక దాన్ని ఎట్లానే చేసుకోవచ్చు దానికి. అంతే అంతే. ఇట్లా మంచిగా ఉంటుంది, అట్లా మంచిగా ఉంటుంది. అట్లా అంటే డబుల్ ఖర్చు అయితే. అంటే సింగల్ ఒకటిసారి అయిపోతుంది. ఒకసారి అయిపోద్ది, దేనికి ఇబ్బంది ఏం లేదు. కొలత ప్రకారం పెడతావా? పెడతా. అది కంప్లీట్ అయిపోయింది బాత్రూమ్. ఇప్పుడు ఇది కిచెన్, దీనికి చేస్తాను సెట్టింగ్. అంటే నేను చెప్తాను, నేను చూస్తాను, నేను హెల్పింగ్ చేస్తాను జస్ట్. ఇంకా అయిపోయింది మొత్తం, అటు అది అయిపోయింది. ఇంటిలో కనెక్షన్లు ఇచ్చింది మొత్తం అన్నీ. ఇక మొత్తం స్లాబ్ అయితే దీని మీదకి వెళ్ళి ఇక మళ్ళీ గోడలు పెడితే ఇక అది మెయిన్ స్లాబ్ పోసి పోయాలి ఇక తొందరగా. ఒక్కొక్కరు అందరు అయిపోయినట ఇంట్లోకి వచ్చిర్రట, మాతో మొదలు పెట్టిన వాళ్ళందరూ. ఇక స్లాబ్ ఎత్తాను. అది కంప్లీట్ అయింది ఆ బాత్రూమ్. ఇప్పుడు ఈ కిచెన్ ఇంకోటి బియ్యం కడతాను. అయిపోయింది కిచెన్ కూడా. మీరు క్లాస్మేట్సేనా? సక్సెస్ఫుల్గా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది. ఇక లెంటలు కూడా చుట్టూ పోసిళ్ళు, ఇవి లెంటలు అంటారు. ఈ బాత్రూమ్, అది కిచెన్. ఈ గోడల బిల్ ఇంకా రాలేదు, కంప్లీట్ అయిపోయింది. ఇక తెల్లారింది, గట్టిగా అయింది. తెల్లారితే ఏదో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంటే కిచెన్ చిన్న చిన్న వేసినా కానీ నేను మేకింగ్ పడితే మంచిగా అనిపిస్తుంది. అంటే మా వంశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక స్లాబ్ అనేది. మా 3 తరాలు 4 తరాలు ఎన్ని తరాలు గడిచిపోయినా కానీ మా తరంలో ఫస్ట్ స్లాబ్ ఇదే. అందుకే కొంచెం ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, సంతోషంగా ఉంది. అరటి అనేది మన సాంప్రదాయంలో ఫస్ట్ వచ్చేది. ఇంటికి కళ తీసుకొచ్చేది కూడా అరటి చెట్టే. కానీ అరటి చెట్టు ఇంటి ముంగట ఉండద్దు అని అంటారు, ఎందుకు మరి? నాకైతే ఏం అర్థం కాదు, మీకు వెళ్తే గిట్ట చెప్పుల్ని. ఓకేనా? కానీ తీసేయాలంటే బాగా అనిపిస్తుంది. ఆ చెట్లు అంత పెద్ద పెరిగినా మంచిగా అనిపిస్తుంది, ఇంటికి మంచిగా అనిపిస్తుంది. కొంతమంది అవి ఉంచదు తీసేయరు అంటారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు తీసేసారు. అయితే ఇంటికి మంచి కళ ఉంది అసలు అవి ఉంటే నాకైతే. సో మీరేమనుకుంటారు, ఉంచేయాలా తీసేయాలా? మనకు కామెంట్ పెట్టుర్రి, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పుర్రి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ గోడలు ఎత్తున్నాయి. ఆ గోడలు ఎత్తే ఫోటో తీసి క్యాప్చరింగ్ ఉంటుంది. క్యాప్చరింగ్ తర్వాత బిల్ వస్తుంది. ఇక గోడలు ఇక అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక మొత్తం అన్ని పక్కలైనవి ఇవి అయిపోద్ది. మధ్యలో గోడలు పెట్టాలి. ఇదైతే డిసెంబర్ 26 తారీఖు. డిసెంబర్ ఎప్పుడు మొదలు పెట్టినాం? జూన్ 10 తారీఖు ముగ్గు పోసినాం. దాదాపు 6 నెలలు అవుతాను. ఇంకా గోడలు కానీ ఉన్నది కథ. ఒక్కొక్కరు 6 నెలలు ఇల్లే కంప్లీట్ అయిపోద్ది. 27 తారీఖు డిసెంబర్. హాయ్ బాయ్. అంతేనా? ఈ పక్క అయినా ఇది ఒక్కటి పెడితే అయిపోద్ది గోడలు మొత్తం. ఇంతే ఇక ఐటమ్ బియ్యం వచ్చి దాని మీద స్లాబ్ వస్తుంది. ఇవాళ డిసెంబర్ 27, మరి ఎన్ని తారీఖు పడుతుంది స్లాబ్ చూడాలి. ఇవాళకి గోడలు కంప్లీట్ అయినాయి. డిసెంబర్ 28 తారీఖు కంప్లీట్ అయినాయి గోడలు. ఫైనల్ గా ఇల్లు గోడల దాకా కంప్లీట్ అయిపోయినాయి. ఇగో ఇది కిచెన్, ఇది ఇంకో బెడ్రూమ్, అటు బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఇది హాలు, అది ఇంకో బెడ్రూమ్. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి గోడలు.
ఓకే, ఇక నెక్స్ట్ చెక్క కొట్టించి ఆలస్యం. చెక్క కొట్టించిన తర్వాత ఇక స్లాబే. ఇల్లు కట్టాలంటే ఇంత కష్టపడాలి నాయన, బాగా సుక్కలు కనబడతాయి నాకైతే నిజంగా. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఉంటే గిట్ట ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇటుక, మంచి ఇటుక చూసుకొని మంచి తెచ్చుకోవాలి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో మట్టి ఇటుక అంటేనేమో కొంచెం చల్లగా ఉంటుంది, లైట్ వెయిట్ ఇటుక అంటే కొంచెం తర్వాత మనకు వేడి రావచ్చు, హీట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే లైట్ వెయిట్ ఇటుక వాడాలి మంచిగా, లైట్ వెయిట్ ఇటుక మంచిగా వాడాలి, అదే తెచ్చుకోవాలి. ఇది 5 ట్రిప్పులు పట్టింది నాకు. 2 ట్రిప్పులున్నర పడుతుందట, కానీ నాకు 5 ట్రిప్పులు పట్టింది. అంటే దాదాపుగా 10,000 పట్టింది. ఇంకా పడుతుంది మళ్ళీ ఒక ట్రిప్పు. సో మీరు తెచ్చుకోకూడదు, లైట్ వెయిట్ ఇటుక తెచ్చుకోరు మంచిగా. మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే నేను ఇగో మీరు ఇగునే చూసినావా పిల్లర్లు, ఇంకో ఈ పిల్లర్లు మాత్రం గోడలలో పోయకండి. అంటే గోడలలో పోతే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే పని బాగా రిస్క్. 3 సార్లు పిల్లర్లు పోయాలి, 3 సార్లు గోడ పెట్టాలి. ఒకవేళ మీరు గుత్తకిత్త మాత్రం ఓకే, గుత్తకిచ్చి కట్టించుకుంటప్పుడు గోడలనే పిల్లర్ పోయాలని చెప్పుంది వాళ్ళకు. ఎవరు గుత్తకాయ తీసుకుంటారు వాళ్ళకు, గుత్తకిచ్చిన వాళ్ళకు. నేను తోటకి వేయించుకుంటాను కాబట్టి బాగా రిస్క్ అయింది నాకు. సో మీరు ఆ తప్పు చేయకండి, ఓకేనా. మంచిగా పిల్లర్లనే గోడలు పోసుకుంటే గిట్ట మీరు గుత్తకియండి, గోడల ప్లేస్ ఆ పిల్లర్లు కూడా మొత్తం గుత్తకియండి. సో ఓకేనా, గుత్తకిత్తనే బెటర్ ఇక నాకు తెలిసి. బాగా రిస్క్, మా తోడ వేయించుకుంటే బాగా రిస్క్ అవుతుంది నాకు. సుక్కలు కనబడుతున్నాయి, అందుకే గుత్తకిచ్చింది బెటర్. మీరు గుత్తకిండ్లు, ఓకేనా. ఇంకా ఇది నా గోడలు ఇక్కడ దగ్గర వేసినాయి. ఇక క్యాప్చర్ అంటే ఫోటో తీసుకుంటే ఇక బిల్లు పడుతుంది. బిల్లు పడడానికి మళ్ళీ స్లాబ్ చెక్క కొట్టేగా చూపిస్తా, ఓకేనా. ఇక లెంత్ బీమ్ అప్పుడేమో ఇక్కడ చూపించినగా, ఇప్పుడు గోడలు వేసినాక చూపించుతాను. ఇక మిస్టేక్లు అంటే మెయిన్ మిస్టేక్ మీరు ఇది చేయకండి. పిల్లర్లు మీకు మీరే సొంతంగా పోసుకోకర్రి, గుత్తకిచ్చింది బెటరు. నాకు తెలిసి అయితే 100% గుత్తకిచ్చిందే బెటరు. ఇక వాళ్ళే గోడలు పెట్టుకుంటారు, వాళ్ళే పిల్లర్లు పోసుకుంటారు, వాళ్ళే బాత్రూమ్ కూడా చెక్క కొడతారు. ఇక్కడ ఆ కిచెన్ కూడా వాళ్ళే మొత్తం స్లాబ్ వేస్తారు. ఇటు బాత్రూమ్ స్లాబ్ వేసి, అటు కిచెన్ స్లాబ్ వేసి, ఈ పిల్లర్ కూడా పోతారు దాంట్లోనే గోడల్ని. ఇక అన్నీ వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు, మనకు రిస్క్ లేకుండా. మీరు గుత్తకి వెళ్ళి సప్పుడేక బాగా రిస్క్ అయింది. ఫ్రెండ్స్, నా కొత్త ఇల్లు యొక్క సజెషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ముచ్చట్లు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మనకి ఏదైనా తెలియదు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఆల్రెడీ. ఘోరం అంటే ఘోరం అది పరిస్థితి. అమ్మో అని భాష. తోడకు మాత్రం చేయించుకోవద్దు, గుత్తకిచ్చింది బెటరు. తోడకు ఎవరు చేయించుకోవాలంటే మనకు మేస్త్రి పని వచ్చిన వాళ్ళు ఉంటారు చూసినాం, మన చుట్టాలు. వాళ్ళతోనే చేస్తానికి మెల్లమెల్ల చేయించుకోవచ్చు. కానీ ఎట్లయినా బాగా రిస్క్ అవుతుంది తోడకిస్తే. గుత్తకి మంచిగా గుత్తకి ఇక మంచి ఇటుక మంచిది వాడాలి. అంటే లైట్ వెయిట్ ఇటుక అయితే కొంచెం నాకు హీట్ ఎక్కువ వస్తుంది కావచ్చు, మళ్ళీ అది కొంచెం మన్నిక కూడా కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు అని. మా మట్టిటికి అయితే మేము చేసినాం, 15 సంవత్సరాల దాకా చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. మట్టిటికి ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు. అంటే అది కూడా మట్టిటికనే కానీ దాంట్లో అది ఎన్టీపీసీ పౌడర్ అవి బూడిద ఇంకేమేమో కలుపుతారట. కలిపేసి అవి ట్రాక్టర్లు మొత్తం తొక్కు దొక్కేసి అవి అత్తాయి అన్నట్టు బట్టి పెట్టిన తర్వాత కాల్చి. సరే ఏదో ఒకటి మీరైతే లైట్ వెయిట్ తెచ్చుకోవాలి మంచిగా. నాకు ఇది తెచ్చుకున్నందుకు బాగా ఘోరంగా అయింది పరిస్థితి. బాగా ఘోరంగా ఇరిగినాయి. ఇరిగితే అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటా మొత్తం పెట్టేసిన. ఆ ఇరిగిన ముక్కలు వేస్ట్ పోనీయలేదు, మొత్తం పెట్టిన. మంచిగా మీరు చూసి మంచిగా తెచ్చుకోరి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు పిల్లర్లకు వాడి చూసినావా రాడ్డు, ఆ రాడ్డు TMT బార్లు వాడండి. TMT అని ఉంటుంది, TMT బార్లు వాడండి మంచిగా. స్లాబ్ కూడా TMT వాడండి, కింద నుంచి మీద మొత్తం TMT వాడండి. పిల్లర్ నుంచి లెంత్ బీమ్కు మళ్ళీ స్లాబ్కు మొత్తం C+ బస్తాలు వాడండి, కాంక్రీట్ సంబంధించిన బస్తాలు. ఈ గోడలకేమో మామూలు వాడాలి, ఏం కాదు, ఓకేనా. ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ సజెషన్స్, ఓకేనా. ఎవరు తప్పుగా అనుకోకుండా నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నా. ఇంకొకటి మళ్ళీ స్లాబ్లో ఏంటిది ఎట్లా ఎత్తాను అనేది ఇంకా మంచిగా చెప్తా. ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, గోడలకు ఇసుక తెత్తారు చూసినావా, సన్న పుసుకనే వాడాలి. అంటే బాగా దొడ్డుది కాదు, మరీ జాలి పట్టింది కాకుండా కొంచెం సన్న పుసుకే తెచ్చుకొని గోడలు పెట్టులి. గోడలు మంచిగా స్ట్రాంగ్ గట్టిగా వస్తాయి, ఓకేనా. ఇది రాడ్డు గురించి చెప్పిన, ఇప్పుడు ఇసుక గురించి చెప్పిన, ఇటుక గురించి కూడా చెప్పిన. ఇవి అయితే గుర్తుంచుకోవాలి మెయిన్గా. సో ఇల్లును కట్టేటప్పుడు మంచిగా చూసుకొని మిస్టేక్లు చేయకుండా కట్టులి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, గుత్తకిట్ట దగ్గర చూసుకోండి. ఏం వాడతాను, ఏమేమి రాడ్ వాడతాను, ఏం సిమెంట్ బస్తాలు వాడతాను, ఇసుక ఎట్లా వాడతాను అనేది మంచిగా చూసుకొని ఉండరు. ఓకే రైట్.